నాయనా ఆస్తిలో భాగం ఎందుకు లేరా? కోరింది ఎప్పుడన్నా నేను కాదన్నానా? నువ్వు అడిగిందల్లా చేస్తా వచ్చానుగా. ఎందుకు ఈ కఠినమైన నిర్ణయాలు? ఇదిగో అనుబంధం కలిగుండు అంటే కుదరదన్నాడు. ఆస్తే కావాలన్నాడు. స్నేహితులే ముఖ్యం అన్నాడు. దూరదేశం పోయాడు, దుర్వ్యాపారం పెట్టాడు, అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరుకు ఆకలి తీరే పరిస్థితులు కూడా కరువైపోయాయి. ఒక భూస్వామి కుమారుడు అనేక మంది పనివారి చేత పని చేయించే హోదాలో ఉండే కుమారుడు ఎలాంటి పని చేయడానికి దిగజారిపోయాడు. ఏది తినటానికి ఇష్టపడిపోయాడు. బుద్ధి వచ్చింది. అయ్యో అని కేక వేస్తాడు. నా తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను. ఇంకా దూరమున ఉండగానే వాడితో నాకు పని ఏంటి అనుకున్నాడా? ఓరాను ఉండగా చూశాడు తండ్రి. కనికరపడి పరుగెత్తి తండ్రి కుమారుని కౌగిలించుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి ప్రేమ. నా యేసయ్య అలాగ నిన్ను ప్రేమిస్తాడు.